హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలేట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మా థర్డ్ డే హంపి ట్రిప్ చూపించబోతున్నాను. ఫస్ట్ హాఫ్ అంజనాద్రి గుట్టకి వెళ్ళొచ్చారు. అక్కడ విపరీతమైన రష్ ఉందట. నేనైతే వెళ్ళలేదు, చాలా స్టెప్స్ ఉంటాయి, ఎక్కడం కష్టం అని చెప్పి నేను స్కిప్ చేశాను. మిగతా ముగ్గురు వెళ్ళొచ్చారు. వాళ్ళు వెళ్ళొచ్చేప్పటికి ఫుల్గా అలసిపోయారు. మేము స్టే చేసిన సన్నీ రిసార్ట్స్లోనే లంచ్ చేసాము. లంచ్ తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యి 4 o'clock అలా బయలుదేరి సార్నాపూర్ రిజర్వ్ ఫారెస్ట్కి బయలుదేరాము. ఫారెస్ట్ చాలా డీప్గా ఉంటుందట, అక్కడికి ఎవరిని అలో చేయరట. సో ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళే దారంతా చూడండి, పచ్చని పొలాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఈ సార్నాపూర్ సరస్సు తుంగభద్ర ఆనకట్ట నుండి వచ్చే కాలువ ద్వారా నీటిని పొందే ఒక అద్భుతమైన జలాశయం. ఈ రిజర్వాయర్ దగ్గరికి మార్నింగ్ టైంలో వెళ్తే కనుక అద్భుతమైన సూర్యోదయంతో మీకు స్వాగతం పలుకుతుంది. సన్నాపూర్ సరస్సులో తుంగభద్ర డ్యామ్ నుండి వచ్చే నీటిపై మీరు ప్రశాంతమైన ప్రయాణాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో తెప్పల్లో పడవ ప్రయాణాన్ని అందిస్తారు. ఈ గుండ్రని పడవలు ప్రశాంతమైన సరస్సు ఉపరితలంపై నెమ్మదిగా కదులుతూ ప్రశాంతమైన మరియు సుందరమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అడ్వెంచర్ ఏంటో చూద్దామని మేము కూడా ఒక తెప్ప మాట్లాడుకుని ఎక్కాము. ఇక్కడ షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ రెండు ఉంటాయి. లాంగ్ డిస్టెన్స్ అంటే ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తాడు. తెప్ప మీద ప్రయాణం అనేప్పటికీ మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, కొంచెం భయం కూడా వేసింది. తెప్ప నడిపే అతను ఎంత మంచి పిక్ తీసాడు చూడండి. ఈ తెప్ప ప్రయాణం అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఈ లేక్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుంది. నవంబర్, ఫిబ్రవరి మధ్య హంపీలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుందట. సో ఆ టైంలో అయితే బాగుంటుంది అంటున్నారు. లాంగ్ డిస్టెన్స్ తెప్ప ప్రయాణం అని చెప్పాను కదా, ఇదేనండి లాంగ్ డిస్టెన్స్ అంటే ఇలా తీసుకెళ్తాడు లోపలికి. ఊడల మటన్ని మేము తెప్ప మీద నుంచి టచ్ చేయగలిగాము. ఈ ఏరియాకి ఎక్కువ మంది రాలేదు, చాలా నిర్మానుష్యంగా ఉంది, కొంచెం భయం అనిపించింది. ఇలా కొండల మధ్యకి తీసుకెళ్ళిన తర్వాత తెప్పని స్పిన్ కొట్టాడు. దాంతో ఫాస్ట్గా తిరిగేప్పటికి కళ్ళు తిరిగినంత పని అయింది. అలా ఎంజాయ్ చేసి థర్డ్ డే ట్రిప్ను కూడా కంప్లీట్ చేసాము. సన్నీ రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి హైదరాబాద్కి బయలుదేరాము. దారిలో మంత్రాలయం, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకుని హైదరాబాద్ వద్దాం అనుకున్నాము. రెండు ప్లేసెస్ విజిట్ చేయడానికి టైమింగ్స్ ప్రాబ్లం అయినాయి. సో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని అక్కడికి వెళ్ళాము. ఆ రోజు అమావాస్య కూడా అవడంతో ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు, విపరీతమైన తోపుళ్ళాట. వాళ్లే మమ్మల్ని లోపలికి తోశారు. మళ్ళీ తర్వాత దర్శనం తర్వాత వాళ్లే మమ్మల్ని బయట తోసేశారు. దర్శనం కోసం స్పెషల్ టికెట్ తీసుకున్నాము, అయినా ఏమీ ఉపయోగపడలేదు. ఈవినింగ్ ఇంటికి చేరేపటికి ఆల్మోస్ట్ 9 o'clock అలా అయిపోయింది. ఇక ఇంతేనండి మా హంపి ట్రిప్ విశేషాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.